హలో గాయస్, కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడలో రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ దానికి చాప్టర్ 1 అని ఎందుకు పెట్టారంటే ఇది ఒక ప్రీక్వెల్ స్టోరీ కాబట్టి. అంటే ఇందులో మనకి కాంతారా సినిమాలో చూపించిన శివ క్యారెక్టర్ గురించి చూపించట్లేదు, వాళ్ళ పూర్వీకుల కథను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిర్రు. ఇక ఈ ట్రైలర్ని నేను తెలుగులో, కన్నడలో చాలా సార్లు చూసి అందులో దాగి ఉన్న విషయాలను మరియు నా ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ట్రైలర్ మనకి ఒక పిల్లవాడు వాళ్ళ నాన్న మాయమైన చోటు నించోని ఇక్కడే మా నాన్న ఎందుకు మాయమయ్యాడు అని క్వశ్చన్ చేస్తూ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఒక దేవత రౌండ్ గా తిరిగి కాంతారా ది లెజెండ్ అని పడుతుంది. ఆ తర్వాత ఒక వ్యక్తి బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో శివతో వాళ్ళ పూర్వీకుల ఒక పెద్ద దాంత కథను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ షాట్ నేనేమనుకుంటున్నానంటే కాంతారా మూవీలో వాళ్ళ నాన్న శివకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కదా స్టోరీ, అదే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ తర్వాత మనం పెద్ద దాంత కథలోకి వెళ్తే ట్రైలర్ కట్ సీన్స్ లలో పూర్వకాలపు కాంతార గ్రామ ప్రజలను చూపించి వెంటనే ఒక రాజుని చూపించాడు. ఆ తర్వాత షాట్ గ్రామ ప్రజలందరూ రాజు చేత వేధింపబడి ఈశ్వరుడిని వేడుకుంటున్నట్టు చూపించాడు. వాళ్ళు ఇక్కడ మొక్కేది కూడా వాళ్ళకి దొరికిన ఒక ధార్మిక రాయి. ఆ రాయి వాళ్ళకి ఎలా దొరికింది అనేది కూడా మనకి ముందు షార్ట్స్ లలో క్లారిటీగా చూపించిండు. ధార్మిక రాయి ఏంటంటే పూర్వం ఆలయాలలో వాడేది లేదా దైవంతో సమానమైనది. ఆ రాయి పైన కూడా క్లారిటీగా మనకి శివుడి త్రిశూల్ సింబల్ అనేది మనకి చూపించండు. సో దాన్ని వాళ్ళు దైవ సమానంగా భావించి వాళ్ళు ఒక దైవ స్థలంలో ఉంచి దానికి పూజలు అనేది చేస్తుంటారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్ని కూడా ఆ రాయికి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం నెక్స్ట్ షాట్ డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఆకాశం నుంచి ఏదో ఒక దైవం కిందికి వచ్చినట్టుగా చూపించిండు. అది ఏంటనేది థియేటర్లో మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఆ తర్వాత షాట్ కాంతార గ్రామ ప్రజలకు ఒక పిల్లవాడు దొరుకుతాడు. అతనికి బెర్మీ అని పేరు పెడతాడు. బెర్మీ అని కన్నడలో ఏంటంటే ఒక దైవాంశతో పుట్టినవాడు, దేవత స్థలంలో పుట్టిన అతన్ని. సో అట్లా వాళ్ళు పిలుచుకుంటారని నేను అనుకుంటున్నాను. అతనే పెద్ద పెరిగిన తర్వాత సినిమాలో మనకి రిషబ్ శెట్టే లా కనిపిస్తాడని నా ఊహకి అనిపిస్తుంది. సో ఇతని క్యారెక్టర్ కూడా ఎలా బిల్డ్ చేసిండు అనేది సినిమాలో మనకి ఈ ట్రైలర్లోనే కనిపిస్తుంది. చాలా అద్భుతమైన షార్ట్స్ మనకి ఇంకా ముందు ముందు కనిపిస్తాయి. స్టోరీలోకి ఇంకొంచెం డీప్గా వెళ్తే మనం ఒక షార్ట్లో మనకి రాజు ఈ కాంతార గ్రామ ప్రజలు పండించిన మసాలా దినుసులని స్మెల్ చేయడం చూస్తాం మనం. సో అతనికి బాగా మసాలా దినుసులు అనేది నచ్చి కాంతార గ్రామ ప్రజలను మార్కెట్లో ఈ దినుసులను అమ్మే విధంగా అరేంజ్ చేస్తారు. ప్రజలు రాజు అరేంజ్ చేసిన దాని ప్రకారం రెగ్యులర్ గా మార్కెట్కి వెళ్ళి వాళ్ళు పండించిన పంటల్ని అమ్ముతుంటారు. సో అక్కడే రిషబ్ శెట్టే కూడా రాజు కూతురుతోని పరిచయం పెంచుకొని ప్రేమలో పడతాడు. అక్కడనే ఆ పాయింట్ కూడా స్టార్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇంకొన్ని షార్ట్స్ లలో యువరాజు పట్టాభిషేకం చూపించి అతను రాజు అయిన తర్వాత కాంతార గ్రామ ప్రజల్ని ఎలా హింసిస్తుంటాడు, వాళ్ళ దగ్గర నుంచి రెట్టింపు పన్నుని ఎలా వసూలు చేస్తుంటాడు అనే విషయం పైన మనకి ఈ షార్ట్స్ లో క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ పాయింట్స్ అన్ని కూడా 90% ఫస్ట్ హాఫ్ లో పడిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ ఎలా డిజైన్ చేసుకున్నాడు అంటే ఒక దైవానికి, బ్రహ్మ రాక్షసుడికి, అలాగే కాంతార గ్రామ ప్రజలకి, ఒక అధర్మపరుడైన రాజుకి, వీళ్ళ మధ్యలో సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్ రన్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ట్రైలర్లో చూపించిన కొన్ని షార్ట్స్, ఎక్స్ట్రాడినరీ షార్ట్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కళ్ళు తెరిచే షాట్ ఇది ఒక బ్రహ్మ రాక్షసుడి కళ్ళలాగా నాకు అనిపిస్తున్నాయి. సో కర్ణాటకలో బ్రహ్మ రాక్షసుడు ఏంటంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లలు పెళ్లి కాకముందే చనిపోతే వాళ్ళకి అతీతమైన శక్తులు వచ్చి వాళ్ళు రాక్షసులుగా మారుతారు. పూజ చేసే షాట్ లో రాజుకి 2 పిల్లల్ని చూపించిండు. నెక్స్ట్ షాట్ లో ఒక బాబు చనిపోయినట్టు ఒక షాట్ అయితే మనకు కనిపిస్తుంది. అది చనిపోయిందా లేదా అనేది మనకి సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. నేనైతే ఆ బాబే ఈ రాక్షస రూపంలో బ్రహ్మ రాక్షసుగా అయ్యి ఉంటాడు, పెళ్లి కాకముందే చిన్నప్పుడే చనిపోయిండు కాబట్టి ఆ రూల్ని తీసుకొని వచ్చిండేమో సినిమాలోకి అని అనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ షాట్ యుద్ధం అవుతున్నప్పుడు సో మంటలతోనే ఒక దేవతను చూపించిండు. అది నాకు ఇంకా హైలైట్ అనిపించింది. ఈ రాక్షసుని చంపడానికి ఒక దేవతను తీసుకొచ్చిండా అని అనిపిస్తుంది.